హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉస్మానియా గాంధీలతో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య చికిత్సల కోసం వెళ్లే వారికి మందులు దొరకడం లేదని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడికేసిందన్న హరీష్, గ్రామాలు మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనరే మా ఇంట్లో చెత్త తీసుకెళ్లడం లేదని చెప్పారన్నారు హరీష్ రావు. మీరు ఏ పత్రికనే తీసుకోండి పైసా, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు పైసా. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు, బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జీహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. కర్ణాటకలో చోటు చేసుకున్న వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ప్రశ్నించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ కుంభకోణ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు రహస్య లింక్ ఉందనే వార్తలు వస్తున్నాయని, అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ఈ కుంభకోణం తెలంగాణ నాయకులకు, దానితో ఉన్న లింకులకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నా రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం ఈడీ ఎందుకు మౌనం దాల్చిందని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ను కాపాడుతున్నది ఎవరు, ఏమైనా సమాధానం ఉందా అని కేటీఆర్ ఈడీని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తలెత్తుతున్న పలు ప్రశ్నలను ఆయన ఎక్స్ వేదికగా సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. తిరుపతి స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్న్షిప్ చేస్తున్న లేడీ డాక్టర్పై దాడి జరిగింది. వైద్యురాలపై దాడిని నిరసిస్తూ వైద్య విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఓ ప్రక్క దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు ఎమర్జెన్సీ వార్డు వద్ద బైఠాయించి ధర్నా చేస్తుంటే, మరో ప్రక్క వైద్యం కొరకు వచ్చిన రోగులకు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు పడిగాపులు కాస్తూ ఎవరైనా తమ బాధను అర్థం చేసుకుంటారేమో అనే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధి 6వ వార్డులోని ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, షబ్బీర్ కాలనీ, పాత రాజంపేటలో ఇందిరమ్మ కాలనీ వాసులు కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ విషయాన్ని డీఈ విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. డీఈ వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్, పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీ, విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. सिचुएशन वही रहता। मैं पीरे 3 बार है ना, मेरे को
कब मानो आप नहीं है तो अभी गली गली फिरती मैं अकेले नहीं आप नहीं है तो अभी मेरे को आइडिया है किधर किधर फिरना, कौन सा गली क्या है, किधर प्रॉब्लम है, पूरा मेरे को दिमाग में है। मैं फिरते देखते तकलीफ नहीं है, उधर आए तो नहीं आए तो भी कुछ भी फायदा नहीं है। सर से हम बात करते, ऑफिस को जाते, बात करते क्या करना करके कलेक्टर सर को बोल के इन्फॉर्म करते, आपके लिए तकलीफ नहीं होना बोल के फिरने में मैं फिरना बोला था हमारे वार्ड में फिरते ना। तो इधर क्यों आए? 10 बार आए इधर, आपके लिए आए। 10 बार नहीं तो 20 बार फिरते, आपका काम होने तक फिरते ही रहती हूँ, ठीक है। మేము అందరం ఆ రోజు చూసిపోయినాము. సార్ కొత్తగా వచ్చింది, సార్ కూడా ఐడియా ఉండాలని చెప్పి సార్ రండి చూడండి అంటే సార్ కూడా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కదా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి. అందుకే సార్ వాళ్ళని తీసుకొచ్చిన చూసిరు. ఇప్పుడు ఆఫీస్ కాడికి పోయినాక కలెక్టర్ సార్ తోటి కూడా కూర్చొని మాట్లాడతాం. ఈరోజు పొద్దున్నే పోయినా 10 గంటలకి కలెక్టర్ సార్ దగ్గరికి పోయినా, ఇంకేమైనా సార్ మా పట్టాలు ఏమైనా మా ఊళ్ళకి దగ్గర సంవత్సరం నుంచి వాళ్ళ గురించి అడుగుతున్నా, ఏమైంది సార్ అంటే ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ సార్ అప్పుడు హ్యాపీ ఉంటుంది. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గోంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొండచరణ్ మాట్లాడుతూ ఇప్పటికే అధ్యాపకులు మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలలు దీనస్థితిలో ఉన్నాయన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ స్కూళ్లను కాపాడాలన్నారు. కాగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి హాజరు శాతాన్ని పెంచాలన్నారు. అలాంటిది అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను కూడా డిప్యూటేషన్ పేరుతో వేరు పాఠశాలలోకి పంపించడం నేరమన్నారు. కలెక్టర్కి చిన్న పాఠశాల అంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపిస్తే ఇక్కడ ఎవరు పాఠాలను బోధిస్తారని ఆరోపించారు. చెర్ల మండలంలో ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రాథమిక బడులలో ఉన్నటువంటి ఉపాధ్యాయులని కలెక్టర్ గారు డిప్యూటేషన్ పేరుతోటి ఆదేశాలు జారీ చేసి హై స్కూల్లో వెళ్ళి పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు చదువు నేర్పించాలి, వాళ్ళని పాస్ చేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కలెక్టర్ గారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదువు కానీ వస్తువులు కానీ తీవ్రంగా కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాల రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రోజు రోజుకి గణనీయంగా వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మేము ఖచ్చితంగా పకడ్బందీగా చెప్పగలం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగానే ఇవాళ ప్రభుత్వ బడులలో ప్రాథమిక బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయ్యా కలెక్టర్ గారు, ఈ ప్రభుత్వ ప్రాథమిక బడి అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చిన్న బడి అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాథమిక బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని తీసుకుపోయి మన హై స్కూల్లో మీరు వేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరు చదువు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలం టక్కోలిలోని చెరువు మట్టిని రాత్రి వేళలో జేసీబీతో ట్రాక్టర్ల ద్వారా అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమంగా మట్టిని కడపకు తరలిస్తూ మాఫియా అధిక మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో ట్రాక్టర్ 2000 చొప్పున సంపద ఆర్జిస్తున్నారు. చెరువు మట్టి తరలించకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ సర్కార్ పరిష్కరిస్తుందని ఆ పార్టీ నాయకుడు అంకన్నగారి నాగరాజ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రాతో కలిసి హైదరాబాద్లోని చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. డ్రగ్స్ నివారణ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతి అధికారుల పట్ల కూడా ఏసీబీ దూకుడు పెంచిందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను ప్రస్తుత ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాదులో చెరువులను కబ్జా చేసి ఎన్నో భవంతులను నిర్మించిన వాటిని హైడ్రా ద్వారా ఈరోజు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కూల్చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువత పెడదారిన పట్టకుండా గంజాయి నిర్మూలనకు, డ్రగ్స్ వంటి వాటికి ఎంతో వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మాదిరి కాకుండా ఏసీబీ ప్రస్తుత తెలంగాణలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో అవినీతి అధికారుల భరతం పట్టే విధంగా వెంటదెంట ఏసీబీ మెరుపుదాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య తెలంగాణలో పల్స్ ఇన్ పీపుల్ తెలంగాణ అనే సంస్థ సర్వే చేసి 72% మంది సంతృప్తితో ఉన్నారని సంస్థ సర్వే చేయడం పట్ల తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఉన్న ప్రజలకు ఏ పాటి నమ్మకం ఉందో అర్థమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి తన వంతు సలహాలు ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలోని ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. ఇవాళ అమ్మవారు ప్రత్యేకమైన అలంకరణతో దర్శనమిచ్చారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.